ఈ వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్లో నెంబర్స్ని బేస్ చేసుకొని ఇచ్చేటువంటి ప్రశ్నలలో మిగతా మోడల్స్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో టు క్వశ్చన్స్. మీరు కనుక నా ఛానల్ మరోసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్స్. Question number 12. If 85% of a number is added to 75, then the result is the number itself. Find the number. క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే, ఒక సంఖ్యలో 85% విలువను 75 కనుక కూడినట్లయితే వచ్చే సంఖ్య మళ్ళీ అదే సంఖ్య అవుతుంది. అయితే ఆ సంఖ్య ఎంత అని కనుక్కోమన్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ని ప్రిలిమ్స్ లెవెల్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. వీటిని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఒరిజినల్ నెంబర్ ఎప్పుడు కూడా ఎంతకి ఈక్వల్ అవుతుంది? 100%కి ఈక్వల్ అవుతుంది. మనకి ఇందులో ఏం కనుక్కోమన్నాడు? 85% వాల్యూ 75 కనుక యాడ్ చేసినట్లయితే వచ్చే సంఖ్య మళ్ళీ అదే అవుతుంది. మనకు 100లో 85% ఎంత? 85%. 85% వాల్యూకి మనం ఎంత యాడ్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ 100% అంటే అదే నెంబర్ అవుతుంది. ఎంత తేడా ఉంది? 85కి 100కి మధ్య తేడా ఎంత? 15%. ఈ 15% ఎంతకి యాడ్ చేయాలి? 75 యాడ్ చేయాలి. 85% నెంబర్కి 75 యాడ్ చేస్తే వచ్చే సంఖ్య 100% అవుతుంది. మన పర్సెంటేజ్ ప్రకారం ఈ రెండింటి మీద తేడా ఎంత ఉంది? 15%. అంటే మనకి ఏమవుతుంది? డైరెక్ట్గా 15% వాల్యూ మనకి 75 అవుతుంది. మనకు కావాల్సింది 100% కదా. 100% వాల్యూ ఎంత? మనది క్వశ్చన్. మనకి క్యాన్సిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ 15ని ఈ 15తో 75ని క్యాన్సిల్ చేయొచ్చు, 100ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. మనకి ఏమవుతుంది? పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 15 1 15 5 అడ్డగుణకారం చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్. 5 × 100 ఎంత అవుతుంది? 500 అవుతుంది. మనకు కనుక్కోవాల్సిన సంఖ్య 100% వాల్యూ కాబట్టి మనకి 100% వాల్యూ ఎంత అవుతుందంటే 500 అవుతుంది. మనకి ఇది ఆన్సర్ అవుతుంది. If 58 1/3% of a number is subtracted from itself, we get 640. Find 131 1/4% of original number. మన క్వశ్చన్లో ఏమిచ్చాడు అంటే, 58 1/3%లో ఒక సంఖ్యలో 58 1/3% తీసివేసినట్లయితే వచ్చేటువంటి సంఖ్య మనకు 640 అవుతుంది. అయితే అందులో ఆ ఒరిజినల్ సంఖ్యలో 131 1/4% వాల్యూ కనుక్కోండి. ఇది మనకు క్వశ్చన్. మనకి ఆ సంఖ్య ఏంటో తెలియదు కాబట్టి ఆ ఒరిజినల్ నెంబర్ని ఏమనుకుంటున్నా అంటే 100% అనుకుంటున్నా. మామూలుగా అయితే నార్మల్ మెథడ్లో చేస్తే చాలా లెంతీ క్యాల్కులేషన్ ఉంటుంది. నేను డైరెక్ట్గా షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. మనం డైరెక్ట్గా 58 1/3% ఎలా రాసుకోవచ్చు? మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు 8 1/3% వాల్యూ మనకు తెలుసు. ఎంత? 8 1/3% వాల్యూ మనకు తెలుసు. మిగిలిన ఎంత ఉంటుంది? 50%. 50% వాల్యూ మనకు భిన్న రూపంలో సింపుల్గా వస్తుంది. మనకి 8 1/3% ఎంత? 1/12. 50% అంటే 1/2. భిన్న రూపంలో ఎంత వస్తుంది ఇది? ఎల్సిఎం 12 ఉంటుంది. 12 అంటే 1 + 6 అంటే 7. అంటే ఇలా భిన్న రూపంలో మనం కనుక్కున్నప్పుడు మన ఒరిజినల్ సంఖ్య అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 12కి ఈక్వల్ అవుతుంది. మనం కనుక్కున్నటువంటి 58 1/3% అనేది 7కి ఈక్వల్ అవుతుంది. కానీ మనకి రెండు మీద తేడా ఇచ్చాడు. ఈ 12 నెంబర్ నుంచి ఇంత నెంబర్ తీసేస్తే మనకు వచ్చే వాల్యూ 6 అవుతుంది. మనకి 12 నుంచి 7 పోతే ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంటే మనకు ఆ 5 పార్ట్స్ వాల్యూ ఎంత అని ఇచ్చాడు క్వశ్చన్లో? 640 అని చెప్పేసి ఇచ్చేసాడు. మనకు మొత్తం కావాల్సిన ఎన్ని పార్ట్స్? మొత్తం ఒరిజినల్ సంఖ్య అంటే 12 నెంబర్స్, ఆరంలో వచ్చిన సంఖ్య అనేది ఒరిజినల్ నెంబర్ అవుతుంది. మనకు కావాల్సింది 12 పార్ట్స్. 12 పార్ట్స్కి ఎంత ఏమవుతుంది? మనకి 5 1 5 1 5 5 1 5 5 2 10 అండ్ 5 8 40. మనకు 128 1 పార్ట్ వాల్యూ. మనకు కావాల్సిన 12 పార్ట్స్ కాబట్టి మనకు 12 × 128. ఇది ఏమవుతుంది? మనకి ఈ సంఖ్య అనేది మనకు మల్టిప్లై చేసి టైం వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే మనం కనుక్కోవాల్సిన సంఖ్య ఇది కాదు. ఇందులో మనకు ఒరిజినల్ నెంబర్ ఏమవుతుందంటే ఈ నెంబర్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? 131%. మనకి ఈ 131% ఇంటూ 1/4% మనం కనుక్కోవాలి ఈ నెంబర్లో. మనం ఈ పర్సంటేజ్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఈ 1/4 వాల్యూ, మనకు 1/4 వాల్యూ మనకు ఫ్రాక్షన్లో వచ్చి ఉంటుంది. అదే సంఖ్య అంటే 6 1/4. 6 1/4% ప్లస్ రిమైనింగ్ ఎంత ఉంటుంది? 25 ఉంటుంది 100 పైన. 25% ప్లస్ 100%.
సో నేను 131%ని నేను ఎలా విడదీశాను అంటే 6 1/4 25% 100. సో 125, సో 131 1/4. సో మనకు పర్సంటేజ్ సమానమైంది. సో మనకు 6 1/4 వాల్యూ ఎంత 1/16 ప్లస్ 25% అంటే 1/4 ప్లస్ 100% అంటే మనకి ఏమవుతుంది 1 అవుతుంది. సో దీన్ని యాడ్ చేయండి. సో ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది 16 వస్తుంది. సో 1 + 4 + 16 సో ఎంత అవుతుంది 21/16 అవుతుంది. సో యాక్చువల్గా మనకి హారంలో వచ్చేటువంటి లవంలో వచ్చేటువంటి వాల్యూ హారంలో కంటే తక్కువగా ఉండాలి. కాకపోతే మనకు అడిగింది ఎట్లుంది. సో మనం ఏ సంఖ్య అయితే 100 అనుకున్నామో సో ఇది 131 ఉంది. అంటే ఇచ్చిన వాల్యూ కంటే మనం కనుక్కోవాల్సింది ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఫ్రాక్షన్లలో సో 16 కంటే ఎక్కువ వచ్చింది. సో మనకు ఒరిజినల్ నెంబర్ ఏమవుతుంది ఇప్పుడు ఇది మనకు ఒరిజినల్ నెంబర్ అవుతుంది 16 అనేది. సో మనకి ఎంత వచ్చింది ఇది సో 16 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది సో 12 × 128 వచ్చేసింది. సో మనం కనుక్కోవాల్సింది ఎంత 131 అంటే 21 పార్ట్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇది ఎంత అవుతుంది. సో మనకి ఇది కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనకి 4 4s 4 3s సో 4 1s 4 4 4 3s 12 4 2s 8. సో మనకి ఏమవుతుంది సో 3 × 32 × 21. సో మనకి అన్నింటినీ మల్టిప్లై చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది ఆన్సరు 2016 వస్తుంది. సో మనకి ఇది ఒరిజినల్ నెంబర్ ఏమవుతుంది మనకు 2016. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో మీరు ఈ మెథడ్లో కాకుండా ఒక సంఖ్యని ఎక్స్ అనుకొని అందులో నుంచి 58 తీసి చేయడం అనేది చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇఫ్ 427.27% ఆఫ్ ద నెంబర్ ఈజ్ యాడెడ్ విత్ 1/3 ఆఫ్ ఇట్ సెల్ఫ్ then it becomes 12,920. then find 20% of the original number. సో మన ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే సో ఒక సంఖ్యను మనం ఏదన్నా ఒక సంఖ్యను అనుకున్నట్లయితే ఆ సంఖ్యలో 427.27% కనుక్కున్న తర్వాత ఆ నెంబర్ని మరియు మనం అనుకున్న నెంబర్లో 1/3 వంతు నెంబర్ కనుక యాడ్ చేసినట్లయితే వచ్చే వాల్యూ అనేది 12,920 అవుతుంది. అయితే మనం కనుక్కున్నటువంటి ఆ సంఖ్యలో 20% వాల్యూ ఎంత అని చెప్పి మనకు క్వశ్చన్ అడిగాడు. సో ఇటువంటి మోడల్లో వచ్చేటువంటి క్వశ్చన్స్కి మనం భిన్న రూపంలో అంటే ఫ్రాక్షన్స్ రూపంలో ఆన్సర్ని తీసుకురావడం అనేది సింపుల్గా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అంటే ఫ్రాక్షన్స్ బెస్ట్ మెథడ్. సో మన భిన్న రూపంలో చేయడం అనేది సింపుల్గా ఉంటుంది. సో మనం ఈ క్వశ్చన్లో వచ్చిన ఫ్రాక్షన్ వాల్యూ ఏంటంటే 427.27%. సో దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే సో 2727 అనేది 2 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి. సో రిపీట్ అవుతే మనకి నేనేమన్నాను సో 2 టైమ్స్ కనుక నెంబరు రిపీట్ అయిందంటే హారంలో ఎంత వస్తుంది 11 వస్తుంది. సో 11 వస్తే మనకి నెంబర్ ఏమవుతుంది 9 అవుతుంది. సో 9 అనేది 27లో ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్. సో మనకి 27 వాల్యూ ఏమవుతుందంటే 3/11 అవుతుంది. సో మనకు 400 కదా 400 వాల్యూ ఎంత అవుతుంది 4 అవుతుంది. సో మీరు ప్రాక్టీస్ అనేది కరెక్ట్గా చేసినట్లయితే డైరెక్ట్గా ఈ వాల్యూని ఇలా రాసుకోగలుగుతారు. సో ఇప్పుడు భిన్నం వాల్యూ ఏమవుతుంది ఎల్సిఎం చేస్తే హారంలో 11 వస్తుంది. సో 3 + 11 × 4 44. సో ఈ 427.27% వాల్యూ ఎంత అవుతుందని మనకి 47/11 అవుతుంది. సో మీరు మళ్ళీ ఇది ఎలా వచ్చిందన్నది కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి సో నేను దీన్ని ఎలా విడదీశాను అంటే 27.27% + 400%. సో మనకి 400% వాల్యూ 4 అవుతుంది. 27.27% మనకి ఏమవుతుందంటే 3/11 అవుతుంది. సో అలా మనకు ఈ భిన్నం అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏం అడిగాడు అంటే సో వచ్చిన నెంబర్లో 1/3కి ఈ 47/11కి ఎల్సిఎం చేయండి. సో మనకు ఫ్రాక్షన్ రూపంలో ఉన్నాయి కాబట్టి సో ఇలా ఏం చేయాలంటే 2 భిన్నాలు వచ్చినప్పుడు సో వీరన్నిటికీ ఎల్సిఎం తీసుకోవాలి. ఎంత అవుతుంది 33 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఒరిజినల్ సంఖ్య ఎంత అవుతుందంటే 33 అవుతుంది. సో ఎందుకంటే 3తో పోతుంది 11తో పోతుంది. సో మనకు ఇందులో సో మొత్తం సంఖ్య మనం 33 యూనిట్స్ అనుకున్నట్లయితే మనకు 1/3 వంతు అవుతుంది. ఇలా 1/3 వంతు ఎంత అవుతుంది 11 అవుతుంది. సో ఈ సంఖ్యలో 47/11 ఏమవుతుంది సో 11 1s 11 3s. సో 3 × 47 ఎంత అవుతుంది 141. సో 141. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే సో ఈ 1/3 మనం అనుకున్న సంఖ్యలో 1/3ని ప్లస్ ఈ 47 1/11% కలిపినట్లయితే వచ్చిన వాల్యూ ఎంత అంటే 12,920. సో మనకు 141 + 11 ఎంత అవుతుంది 152 అవుతుంది.
సో ఈ 152 వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే సో 12,920. సో మనకి ఇది ఇచ్చిన వాల్యూ క్వశ్చన్లో. సో మనకు కావాల్సిన ఒరిజినల్ నెంబర్ ఎంత 33 యూనిట్స్. సో మనకి 33 యూనిట్స్ వాల్యూ ఫైండ్ చేస్తే మనకు ఒరిజినల్ సంఖ్య అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ అందులో 20% కనుక్కోవాలి. సో క్రాస్ మల్టిప్లై చేయండి. మనకి ఎంత అవుతుంది 12,920 ఇంటూ 33 డివైడెడ్ బై 152. సో ఇలా చేస్తే మనకి ఏమొస్తుంది, డైరెక్ట్గా ఆ ఒరిజినల్ నెంబర్ అనేది వస్తుంది. కానీ మనకు కావాల్సిన నెంబరా కాదు. సో అందులో 20%. సో మనకి 20% వాల్యూ ఎంత అంటే 1/5. సో 20% వాల్యూ ఎంత అంటే మనకి 1/5. డైరెక్ట్గా మనం ఈ వాల్యూ మనం కనుక్కున్నట్టయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా 4తో క్యాన్సిల్ చేయండి. 4 3 = 12, 12 ఇంకా 3 ఉంటుంది, 4 8 = 32. సో మనకి ఇది 4 3 = 12, సో 4 2 = 8, 4 3 = 12 అండ్ 0. సో దీన్ని మనం 19తో క్యాన్సిల్ చేసినట్లయితే 19 2 = సో 19 1 = 19, 13 మిగులుతుంది, 19 7 = 133, సో 0. సో మనకేమవుతుంది 5 1 = 5 3 = 15, 5 4 = 20. సో 2 1 = 2 17. సో మనకి ఏమవుతుంది 17 ఇంటూ 33. ఆన్సర్ ఎంత అవుతుంది 561. సో మనకు ఆ నెంబర్ 20% వాల్యూ అనేది మనకు 561 అవుతుంది. సో మనకు ఆన్సర్ అవుతుంది. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 520. ఇఫ్ ద బిగ్గర్ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 4% and the smaller number is increased by 12%, the number obtained are equal. Smaller number is. రెండు సంఖ్యల మొత్తం 520. పెద్ద సంఖ్య 4% తగ్గితే మరియు చిన్న సంఖ్య 12% పెరిగితే పొందిన సంఖ్య సమానం. అందులో చిన్న సంఖ్య ఎంత? సో మనకి ఇది క్వశ్చన్. సో క్వశ్చన్ని మనం ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఏవైనా రెండు సంఖ్యలు, సో మనకి ఎక్స్ అనుకోండి, వై అనుకోండి, రెండు సంఖ్యలను కూడినప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుందంటే 520 అవుతుంది. సో పెద్ద సంఖ్యలో 4% మనకు తగ్గించి చిన్న సంఖ్యలో 12% పెరిగితే ఈ వచ్చినటువంటి రెండు వాల్యూస్ కూడా సమానం అవుతాయి. అయితే అందులో చిన్న సంఖ్య ఎంత అన్నాడు. సో మనకి ఆ రెండు సంఖ్యలు ఎవరు తెలియదు కాబట్టి నేను పెద్ద సంఖ్యను ఎక్స్ అనుకుంటున్నాను, చిన్న సంఖ్యను స్మాల్ నెంబర్ని వై అనుకుంటున్నాను. సో మన క్వశ్చన్ ప్రకారం వెళ్తే సో పెద్ద సంఖ్యను 4% తగ్గించాడు. అంటే పెద్ద సంఖ్య అనేది 4% తగ్గితే అవుతుంది. సో మనకు ఒరిజినల్ నెంబర్ ఎప్పుడు కూడా 100% అవుతుంది. సో అందులో 4% తగ్గితే ఏమవుతుంది, సో 96% అవుతుంది. సో 96% ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ మరియు 12% చిన్న సంఖ్యని పెంచితే మన చిన్న సంఖ్య ఏమనుకున్నా, సో ఎంత 112% ఆఫ్ వై. సో ఇక్కడ కనుక్కున్న వాల్యూ ఏమవుతాయి, సమానం అవుతాయి. సో మనకి ఇది క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్. డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. సో పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 2 = 4 4 = 4 1 = సో 4 2 = 8, 4 8 = 32. సో 4 7 = 4 6. సో మనకి ఏమవుతుంది 7x = 6y అవుతుంది. సో మనకి x/y ఏమవుతున్నప్పుడు x/y అనేది 7/6 అవుతుంది. సో మనకు వచ్చినటువంటి వాల్యూ ఇవి. అంటే బిగ్ ఎక్స్ అనేది 7 పార్ట్స్కి ఈక్వల్ అయితే చిన్న సంఖ్య అనేది 6 పార్ట్స్ ఈక్వల్ అవుతుంది. అంటే మనకు కనుక్కోవాల్సింది 6 పార్ట్స్. సో మనకు మొత్తం ఎంత అవుతుంది 7 + 6 13 అవుతుంది. సో మనకు మొత్తం సమ్ము 13. సో ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు 520 ఇచ్చాడు. సో మనకు కనుక్కోవాల్సింది ఏంటి, స్మాల్ నెంబర్ అంటే 6. ఈ 6 పార్ట్స్ని కనుక్కోవాలి. సో అదెంత, సో 13 1 = 13 40. సో 4 × 6 ఎంత 240 అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 240 అవుతుంది. మొదటి సంఖ్య 160% పెంచిన పొందిన సంఖ్య రెండవ సంఖ్య కంటే 86 తక్కువగా ఉంటుంది. మరియు మొదటి సంఖ్య 110 పెంచినట్లయితే పొందిన సంఖ్య రెండవ సంఖ్య కంటే 200 తక్కువ అయినా రెండు సంఖ్యల మొత్తం కనుగొనండి. సో మనకు రెండు సంఖ్యలను ఇవ్వడం జరిగింది, 2 నెంబర్స్ని. సో అవేంటో మనకు తెలియదు. సో నేను ఏమన్నా ఫస్ట్ నెంబర్ని ఇది ఫస్ట్ నెంబర్ అనుకుంటున్నా, ఇది సెకండ్ నెంబర్ అనుకుంటున్నా. సో క్వశ్చన్ ప్రకారం వెళ్ళండి. సో ఫస్ట్ నెంబర్ని ఏం చేశాడంటే 160% ఇంక్రీజ్ చేశాడు. సో ఈ వాల్యూలో ఎంత పెంచాడు, 160% పెంచాడు. అంటే ప్లస్ 160% పెంచగా అతనికి ఒక వాల్యూ వచ్చింది. సో మనకు వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ అనేది ఈ సెకండ్ నెంబర్ కంటే ఈ సెకండ్ నెంబర్ వచ్చినటువంటి ఈ నెంబర్ కంటే ఎంత తక్కువ ఉందంట, సో 86 తక్కువ ఉంది. సో అంటే ఈ నెంబర్ నుంచి 86 తీసేస్తే మనకు ఈ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్లో 160%.
సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఒకవేళ కనుక ఫస్ట్ నెంబర్ని 110 కనుక పెంచినట్లయితే, సెకండ్ కండిషన్ ఏంటంటే ఒకవేళ ఫస్ట్ నెంబర్ని కనుక 110 ఇంక్రీజ్ చేసినట్లయితే అయినప్పటికీ రెండో నెంబర్ కంటే 200 తక్కువగా ఉంటుంది. 110 సరే నువ్వు 110 ఇంక్రీజ్ చేసినా కూడా 200 తక్కువగా ఉంటుందంటే మొత్తం తక్కువ ఉంటుంది. అది 200 ప్లస్ ఇవి 110 మొత్తం 310. సో ఒకవేళ ఈ నెంబర్ కంటే ఎంత తక్కువ ఉంటుంది సెకండ్ కండిషన్లో? సో ఈ 110 ప్లస్ 200 ఎంత అవుతుంది? 310. సో చూడండి, ఇదేమో పర్సంటేజ్లో, ఫస్ట్ కండిషన్ ఏమో పర్సంటేజ్లో ఉంది, సెకండ్ కండిషన్ ఏమో డైరెక్ట్గా నెంబర్స్లో ఉంది. దానికి డైరెక్ట్ నేను ఇక్కడ పైన రాశాను. సో ఈ మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేసినట్లయితే ఫస్ట్ సంఖ్యలో 160% అనేటువంటి వాల్యూ రెండవ నెంబర్ కంటే 86 తక్కువ ఉంది. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు? సో ఫస్ట్ నెంబర్ కంటే ఫస్ట్ నెంబర్ని 110 పెంచినట్లయితే పెంచిన తర్వాత కూడా ఇంకా 200 తక్కువ ఉంది సెకండ్ నెంబర్ కంటే. అంటే ఆ 200 ప్లస్ 110 మొత్తం ఎంత తక్కువ ఉంది? 310 తక్కువగా ఉంది. సో మనకి ఈ నెంబర్కి తేడా ఎంత అవుతుంది మనకి? సో 310కి 86కి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? 224 అవుతుంది. సో మనకి 224 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 160%కి మనకి ఇది ఈక్వల్ అవుతుంది. సో చేంజ్ అంటే ఫస్ట్ నెంబర్లో 160%, అంటే ఫస్ట్ నెంబర్లో 160% వాల్యూ మనకి ఏమైంది? 224 అవుతుంది. సో ఫస్ట్ నెంబర్లో 160% 224 అయినట్లయితే, సో ఫస్ట్ నెంబర్ అంటే 160% అంటే 160/100, సో ఈక్వల్ 224. సో 2తో క్యాన్సిల్ చేయండి. 2 5s 2 8s. ఇప్పుడు 8తో క్యాన్సిల్ చేయండి. సో 8తో క్యాన్సిల్ చేయండి. 8 1s 8 2s 16. 8 2s 16 పోతే ఇంకెంత ఉంటుంది? 6 ఉంటుంది. 6 అంటే 64. 64 అంటే 8 5s 64. మనకు ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? సో 5 × 28 ఎంత అవుతుంది? 140 అవుతుంది. సో మనకు ఫస్ట్ నెంబర్ ఎంత వచ్చింది? ఫస్ట్ నెంబర్ మనకి ఎంత అవుతుంది? 140. సో మన సెకండ్ నెంబర్ ఎంత కావాలి? సో 140 ప్లస్ 310. సో 140 ప్లస్ ఈ 310 యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? సో 005. సో ఎంత అవుతుంది మనకి? సెకండ్ నెంబర్ అనేది 450 అవుతుంది. సో మనకు అడిగింది ఏంటి? సో యూనిట్ యొక్క సమ్ అంటే 140 ప్లస్ 450 వాల్యూ ఎంత అవుతుంది మనకి? 590 అవుతుంది. సో మనకి ఈ వాల్యూ మన క్వశ్చన్లో అడిగారు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? 590 అవుతుంది. 17. రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే 90% మరియు 75% తక్కువగా ఉంటాయి. మొదటి సంఖ్యను ఎంత శాతం పెంచినట్లయితే రెండవ సంఖ్యకు సమానమవుతుంది? The two numbers are 90% and 75% lesser than the third number. By what percent should the first number increased so that it becomes equal to the second number? సో మనకి క్వశ్చన్లో వచ్చిన దాని ప్రకారం, సో మనకు మూడవ సంఖ్య ఎంతో తెలుసుకుంటే, సో 90% వాళ్ళు తగ్గిస్తే ఫస్ట్ సంఖ్య వస్తుంది, 75 తగ్గిస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. సో మనకి తెలియని వాల్యూ తెలియాల్సిన వాల్యూ ఏంటంటే థర్డ్ సంఖ్య. సో మన థర్డ్ సంఖ్యను ఏమనుకుంటున్నా అంటే సో ఈ థర్డ్ సంఖ్యను నేను 100 అనుకుంటున్నా. సో ఫస్ట్ సంఖ్య ఏమవుతున్నప్పుడు, సో మూడవ సంఖ్య కంటే ఫస్ట్ సంఖ్య అనేది 90% తక్కువ. అంటే 90 తక్కువ అంటే 190 ఎంత ఉంటుంది? సో ఈ నెంబర్ ఏమవుతుంది? 10 అవుతుంది. సో సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 75% తక్కువ. సో 100లో 75 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 25. సో ఫస్ట్ నెంబర్ 100 అవుతే సెకండ్ నెంబర్ 25 అవుతుంది, ఫస్ట్ నెంబర్ 10 అవుతుంది. సో మన క్వశ్చన్ అడిగింది ఏంటి? సో మొదటి సంఖ్యను ఎంత పెంచినట్లయితే రెండవ సంఖ్యకు సమానం అవుతుంది? సో ఫస్ట్ సంఖ్య మనకి ఎంత? 10. సో ఈ సెకండ్ నెంబర్ ఎంత? 25. సో మనకి ఎంత పెంచాలి? ఫస్ట్ సంఖ్యను 15 పెంచాలి. సో 15 ఎక్కడి నుంచి మనం ఈ నెంబర్ని రెఫరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి బై 10. సో పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో 10 10s 100 ఎంత అవుతుంది? 150%. సో మనం ఫస్ట్ నెంబర్ని కనుక 150% పెంచినట్లయితే వచ్చే సంఖ్య మనకి ఎంత అవుతుంది? 25 అవుతుంది. అప్పుడు 25ను ఈ 25 రెండు సమానం కాబట్టి ఈ రెండు సంఖ్యలు సమానం అవుతాయి. సో కావాలంటే చెక్ చేసుకోండి. సో మనకి ఏమవుతుంది? 10. సో 10లో 150%, 150/100. సో ఏమవుతుంది? 0 0 క్యాన్సల్. సో 10 క్యాన్సల్. అదే ఎంత వచ్చింది? 15. సో 15 ఆ ప్లస్ ఫస్ట్ నెంబర్ 10 ఎంత అవుతుంది? 25. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఎంత పెంచాలి? 150% పెంచాలి ఫస్ట్ నెంబర్ని. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది.